మన నవజ్యోతి సాంస్కృతిక సంస్థ కార్యవర్గానికి సభ్యులందరికీ నమస్సుమంజలు. చాలా ఆనందకరమైన విషయం మీ అందరితో పంచుకోవాలన్న సంకల్పం నాకు కలిగింది. మనం స్వర్ణోత్సవ సంబరాల్ని ఆరంభించబోతా ఉన్నాం. జనవరి 2026 నుంచి 15th ఆగస్టు 2026 వరకు. 15th ఆగస్ట్ 1976లో నవజ్యోతి సాంస్కృతిక సంస్థ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆసిఫాబాద్లో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఒక చరిత్రకు మనం శ్రీకారం చుట్టాం. నవజ్యోతి ప్రస్థానంలో అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కార్యక్రమాలు. నంది అవార్డ్స్ లాంటి కార్యక్రమాలు మనం ఆసిఫాబాద్లో అక్కడ ప్రతాప్ టూరింగ్ టాకీస్ ఉండేది. అప్పుడు తెలుగు యూనివర్సిటీ పేరు తెలుగు విశ్వవిద్యాలయంగా కాదు, అది విజ్ఞాన పీఠంగా ఉండేది, తెలుగు విజ్ఞాన పీఠం. ఆచార్య తూమాటి దోణప్ప గారు ఉండేది. అప్పుడు ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు మనం రాష్ట్ర స్థాయి పోటీల్ని మనం ఆసిఫాబాద్లో ఘనంగా నిర్వహించాం. జిల్లా స్థాయి పోటీలు అనేక సార్లు నిర్వహించాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జేవి సోమయ్య గారు, ప్రదీప్ గారు, ఏఆర్ కృష్ణ, పోలవరపు సూర్యప్రకాష్ గారు, తెలంగాణ శకుంతల, డిఎస్ మూర్తి, చాట్ల శ్రీరాములు, ఇలాంటి మహానుభావులు ఎందరో కూడా మన నవజ్యోతి కార్యక్రమాలకు వచ్చారు. నవజ్యోతి అంటే అప్పుడు ఒక పండగ, ఒక గొప్ప, మనం అనేకమైన నాటకాలు వేసేవాళ్ళం, అనేకమైన సర్వీస్ యాక్టివిటీస్ కూడా, అంటే మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఊర్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మనం చేసేవాళ్ళం. ఊరంతా ఒక మనం అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, అంటే మొబైల్ ఫోన్స్ కానీ టీవీలు కానీ లేకపోవడం వల్ల నవజ్యోతి కార్యక్రమాలకి వేలాది మంది వచ్చేవాళ్ళు. వర్షాలు పడ్డా, కరెంటు ఉన్నా లేకపోయినా వేల మంది మన కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు. ఊరంతా ఒక్కటైపోయి నవజ్యోతి అంటే ఒక వాళ్ళు మన ఆసిఫాబాద్ ఊరి వాళ్ళంతా తమ సొంత సంస్థలాగా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. పెద్దవాళ్లను మనం ఏ రకంగా మర్చిపోతాం. తాటిపల్లి తిరుపతి గారు, రామాగౌడ్ గారు, అదేవిధంగా మా నాన్న శ్రీనివాసరావు గారు, మధుసూదన్ రావు సార్, అప్పాల మనోహర్ రావు సార్, వీళ్ళందరూ మన ప్రస్థానంలో చాలామంది పెద్దవాళ్ళంతా ఉన్నారు. ఆసిఫాబాద్లో పాండురంగరావు సార్ టీచర్, సత్యమూర్తి, కొమరయ్య మాస్టారు, వీళ్ళందరినీ మనం మర్చిపోలేము. నవజ్యోతి ప్రతి అడుగులో ఆసిఫాకు సంబంధించిన ప్రతి వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనతో ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఇవాళ మన మధ్య లేరు. వి హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. మన మిత్రులు, సోదరులు, అలాంటి వాళ్ళకి మన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. గంగాధర్ గౌడ్ కావచ్చు, ఏకాంతం, వెంకట కిషన్, జేకే, స్వామి, సాగర్ గౌడ్, చాలామంది లేరు ఇప్పుడు. వాళ్ళతో మనం కలిసి నాటకాలు వేసాం, కలిసి అనేకమైన పరిషత్తులకు వెళ్ళాం, అనేకమైన పరిషత్తుల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో మనం బహుమతులు తీసుకున్నాం. ఆ రోజుల్లోనే మనం వెస్ట్ బెంగాల్ వెళ్ళాం, ఖరగ్పూర్ వెళ్ళాం, నిఫ్జా వెళ్ళాం, విజయవాడ, అమలాపురం, కరీంనగర్, వరంగల్, ఎన్ని పరిషత్తులు. నవజ్యోతి అంటే ఒక చరిత్ర, జిల్లా సాంస్కృతిక రంగానికి ఒక చైతన్యం ఇచ్చిన ఒక గొప్ప సంస్థ. జిల్లా సమాఖ్య ఇక్కడే ఆవిర్భవించింది 1983లో. మా గురువు, మనందరి గురువు డాక్టర్ నాంపల్లి మధుబాబు గారిని ఏ రకంగా విస్మరించగలుగుతాం. కూతురు రామరెడ్డి గారు, చాలామంది ఉన్నారు మనం స్మరించుకోవాల్సిన వాళ్ళు. రాజగోపాల్ బాబాయ్ మనతో నాటకాలు వేశాడు. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఏవిఆర్ కే శర్మ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు. బొల్లోజీ రవి, బండారి, అలాగే ప్రభాకర్ రావు గారు ఆర్కెస్ట్రా. మనం పెద్ద వాగుల్లో, వంకల్లో నడిచి గోడ వెళ్ళిపోయి రాత్రి నాటకం వేసి 3 గంటలకు రాత్రి వాపసు వచ్చాం. అనేకమైన పురస్కారాలు, తిరస్కారాలు, ఎత్తుపల్లాలు,
అన్నీ అనుభవించిన వాళ్ళని చాలామంది ఉన్నాం. మనం దాన్ని స్మరించుకోవాలి. ఆ మధుర స్మృతులను నెమరు వేసుకోవాలి. చిన్న పిల్లగాడు పుట్టగానే మనం బర్త్డే చేస్తున్నాం, మన భార్య బర్త్డే చేస్తున్నాం, మన బర్త్డే చేసుకుంటున్నాం, మన పెళ్లి రోజును జరుపుకుంటున్నాం. అలాంటిది మనం కోసం ఆవిర్భవించిన ఒక గొప్ప సాంస్కృతిక సంస్థ స్వర్ణోత్సవాల్ని ఎంత ఘనంగా చేయాలి. ఆ ఘనత మళ్ళీ 2 రాష్ట్రాల్లో నవజ్యోతి వైభవం, పూర్వ వైభవం మనం అందుకోవాలి. అందుకోసం ప్రతి వాళ్ళు కృషి చేయాలి. మీ అనుభవాల్ని మన గ్రూపుల్లో చెప్పండి. మీ స్మృతుల్ని నెమరు వేయండి. ఫోటోల్ని ఉంటే షేర్ చేయండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు మనం జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రతి నెల ఒక కార్యక్రమంతో మన ప్రేక్షకుల్లోకి, మన ఆశీర్వాద ప్రజల్లోకి వెళదాం. మళ్ళీ ఒక వైభవోపేతమైన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కళా వైభవాన్ని మళ్ళీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నవజ్యోతి ప్రతిష్టను ఇనబడించే విధంగా చేద్దాం. వి షుడ్ బి వన్. ఈగోస్కి ఎక్కడ తావు లేకుండా అందరూ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇందులో పార్టిసిపేట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ వినమ్రంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్.